ఈ పెప్లమ్ టాప్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ మెజర్మెంట్స్ తో 10 to 13 ఇయర్స్ గర్ల్స్ వరకు స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా ఫ్యాబ్రిక్ ని 4 ఫోల్డ్ చేసేసి లెంత్ 15 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ 6 ఇంచెస్, ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను చెస్ట్ వచ్చేసి 8 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కి అయితే తీసుకున్నాను. వేస్ట్ వచ్చేసి 7.5 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ లెంత్ వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ కి సేమ్ 4 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఇంకా రౌండ్ 1.5 అయితే తీసుకున్నాను. 2 పార్ట్స్ ని కట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇలా కట్ చేసుకొని 2 పార్ట్స్ ని సెపరేట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ని ఫస్ట్ కట్ చేస్తున్నానండి. చూడండి, నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ కి సింపుల్ రౌండ్ అయితే పెడుతున్నాను. మీరు మీకు నచ్చిన షేప్ నైతే ఇచ్చుకోవచ్చు. దీని లెంత్ కూడా తగ్గించుకోవచ్చు అండి. 14 కూడా పెట్టొచ్చు, బట్ ఫర్దర్ గా యూజ్ అవుతుందని నేను 15 పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి యూజువల్ 4 ఇంచెస్ మార్క్ చేసుకొని 3 ఇంచెస్ తీసుకొని ఇలా బాక్స్ గీసుకొని ఆన్ షేప్ అయితే పెడుతున్నాను. ఇక్కడ నేను ఆలియా కట్ లో పెప్లమ్ టాప్ రెడీ చేస్తున్నాను కాబట్టి దిగువ వైపు నుంచి 3 ఇంచెస్ వరకు వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్ లో ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఆర్మ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచెస్ లోత్ అయితే తీసుకోవాలి. మార్క్ చేసుకున్న వాటిని నీట్ గా కట్ చేసుకోవాలి. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పార్ట్ గురించి అయితే కాంట్రాస్ట్ కలర్ లో ఉండే ఫ్యాబ్రిక్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ లెంత్ 1 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ 45 ఇంచెస్. బ్యాక్ పార్ట్ అయితే 8 ఇంచెస్ లెంత్ 45 విడ్త్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ దిగువ వైపు పెట్టుకొని పైన లైనింగ్ పెట్టుకొని నేను చూపించిన విధంగా 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇలా లైన్ గీసుకొని చుట్టూ వేసుకొని టర్న్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కి నేను వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకొని చిన్న చిన్న కర్డ్స్ పెట్టుకొని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఫ్యాబ్రిక్ చుట్టూ కూడా చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ ప్రిల్స్ పార్ట్ ని కూడా నేను రెడీ చేసుకుని ఐరన్ చేసుకున్నాను. 2 పార్ట్స్ కి మెడ పట్టీల్ని జోడించుకొని బ్యాక్ సైడ్ పార్ట్ కి కాజా పట్టీని అటాచ్ చేసుకొని దిగువ వైపు నేను చూపించిన ఇంచెస్ వరకు అటాచ్ చేసుకోవాలి. స్లీవ్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. స్టిచ్చింగ్ వీడియో చాలా సార్లు పోస్ట్ చేశాను కాబట్టి ఇక్కడ నేను చూపించట్లేదు. పార్ట్ కి ఫ్రిల్స్ ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. నేను వీడియోలో చూపించిన విధంగా పార్ట్ దిగువ వైపు పార్ట్ ని పెట్టుకొని పిన్స్ తో సెక్యూర్ చేసుకోండి. దిగువ వైపు పెట్టుకొని మనం అటాచ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. పార్ట్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆలియా కట్ ఉందని చెప్పేసి 0.25 వరకు ఇటువైపు అటువైపు మార్క్ చేసి చూపించిన విధంగా పిన్స్ తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న పార్ట్ దగ్గర మనం ఇంటర్లాక్ చేసుకున్నామంటే పోగులు అనేవి రాకుండా ఉంటాయి. ఈ పార్ట్ ని అటాచ్ చేసిన 2 పార్ట్స్ ని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను స్టిచ్చింగ్ పార్ట్ అయితే చూపించట్లేదు. యూట్యూబ్ ఛానల్లో చాలా సార్లు స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చెక్ చేయండి. లీవ్స్ ని కూడా జాయిన్ చేసిన తర్వాత ఫిట్టింగ్ మార్క్ చేసుకొని జాయిన్ చేసుకున్నామంటే పెప్లమ్ టాప్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ కి లేస్ కూడా అటాచ్ చేశానండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.